హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి చాప్టర్ నెంబర్ 1 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 1.5 నుంచి 6th ప్రాబ్లం అనమాట. 6th ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇఫ్ లాగ్ ఆఫ్ x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ లాగ్ x ప్లస్ లాగ్ y అనేది మనం ప్రూఫ్ చేయాలన్నమాట. ప్రూఫ్ కాదు, మనకి ఇలా ఈక్వేషన్ అనేది ఇచ్చారు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఇచ్చింది రాసుకుందాము. సొల్యూషన్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఓకే ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను, లాగ్ ఏ ప్లస్ లాగ్ బీని ఎలా రాసుకోవచ్చు, మనం లాగ్ ఏ ఇంటూ బీలా రాసుకోవచ్చా? సో దాన్నే నేను రాస్తున్నప్పుడు ఎక్స్ ప్లస్ వై బై 3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని దీన్ని ఎలా రాసుకున్నాం, లాగ్ ఎక్స్ వై అన్నమాట. ఓకేనా? సిన్స్ ఏమని రాసుకుంటాము, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఇంటూ బి, రైట్? అదే రాసుకున్నాను ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఏ పవర్ ఎంలా రాసుకోవచ్చా? దీన్ని 1/2 ఉంది. ఓకేనా? సో ఇది పైకి వెళ్ళిపోతుంది అంటే ఏంటిది, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై వై హోల్ పవర్ 1/2 అంటే ఏ పవర్ ఎంలో రాసుకున్నాం. ఇది ఎలా ఉంది, ఎం లాగ్ ఏలా ఉంది. సో ఇది ఎలా అయింది, లాగ్ ఏ పవర్ ఎం అయింది. సిన్స్ లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఏ కదా, సో అది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ లాగా రాసుకుంటున్నాం. 1/2ని స్క్వేర్ రూట్లో రాసుకోవచ్చు కదా, సో దాన్ని రాసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై అనమాట. ఓకేనా? లాగ్ క్యాన్సిల్ చేసేస్తున్నాం, లాగ్ తీసేస్తున్నాము. సో ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ 3ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాను. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఇది ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లాగా రాసుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబి ఏమున్నాయి ఇక్కడ, ఎక్స్ వై అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ 3 స్క్వేర్ ఏమవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ దీనికి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏమవుతుంది, ఎక్స్ వై మిగులుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ టర్మ్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy అన్నమాట. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, దీన్ని మొత్తాన్ని కూడా ఇటు సైడ్ తీసుకొస్తున్నా ఎక్స్వైని. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్వై రాసుకోవచ్చా, ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్, ఇక్కడ ఒక వై క్యాన్సిల్. సో ఏం మిగులుతుంది, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ అనే ఇచ్చారు కదా, సో దాన్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు 8th ప్రాబ్లం. ఓకే, 8th ప్రాబ్లం మనకేమి ఇచ్చారు, ఇఫ్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఓకే,
సో సొల్యూషన్ చేయాలి. ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ 2x+1 = 3 x, అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా ఈ ఈక్వేషన్ని మనం యూస్ చేసుకొని ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేసుకుందాం, గివెన్ ఏమి ఇచ్చారో అది రాసుకుందాము. ఓకే, నెక్స్ట్ అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. ఓకే, బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నా. అయితే ఏమవుతుంది, log 2x+1 = log 3 x. ఏ పవర్ m ఫామ్లో ఉంది కదా, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, m ఇంటూ log aలా రాసుకోవచ్చు కదా. సో x+1 log 2 = 1 - x log 3. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేస్తున్నా, ఈ 2 టర్మ్స్ని log 2 తోటి మల్టిపుల్ చేస్తున్నా. x ఇంటూ log 2 ఏమవుతుంది, x log 2 అవుతుంది, ప్లస్ log 2. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ log 3 మైనస్ x log 3. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్ రాసుకుందాం, నార్మల్ టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్ రాసుకుందాం. అంటే ఇది ఏమవుతుంది, x log 2 ప్లస్ x log 3. ఓకే, ఈక్వల్ టు log 3 మైనస్ log 2 అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనం x కామన్ తీసుకోవచ్చు కదా, xని కామన్ తీసుకుందాం. సో log 2 ప్లస్ log 3 అవుతుంది. ఓకే, ఈక్వల్ టు log 3 మైనస్ log 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు x కావాలి మనకి, అంటే log 3 మైనస్ log 2 బై log 2 ప్లస్ log 3 అన్నమాట. సో టోటల్ ఆన్సర్ ఏంటి, x వాల్యూ ఎంత వచ్చింది, ఇది log 3 మైనస్ log 2 బై log 2 ప్లస్ log 3 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ మనం చేయలేదు కదా, సో 7th క్వశ్చన్ చేద్దాము, నేను స్కిప్ చేశాను. సో ఇఫ్ 2.3 పవర్ x = 0.23 పవర్ y = 1000 అన్నమాట. సో దెన్ ఏం ఫైండ్ చేయాలి, ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y అన్నమాట. ఓకేనా? ఫస్ట్ 2/3 సొల్యూషన్, 2/3 పవర్ x = 1000 తోటి ఈక్వేట్ చేసుకుందాం. నెక్స్ట్ 0.23 పవర్ y = 1000 తోటి ఈక్వేట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు 1000 ఎలా రాసుకోవచ్చు, మనము 10^3లా రాసుకోవచ్చా, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పవర్ y = 10^3లా రాసుకున్నాను అన్నమాట. ఓకేనా? రెండిటికి కూడా నేను ఏం చేస్తున్నానంటే లాగ్ని అప్లై చేస్తున్నాను. ఓకేనా? లాగ్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ లాగ్ని అప్లై చేయడం ఎలా, లాగ్ 2.3 పవర్ x = 10^3. ఇక్కడ కూడా సేమ్ లాగ్ 0.23 పవర్ y = 10³ అన్నమాట. సో మన ఫార్ములా ఉంటుంది ఒకటి, ఏం ఫార్ములా అది, లాగ్ a పవర్ x = n ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ a పవర్ n = xలా రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రాస్తున్నాను చూడండి, సిన్స్ లాగ్ a పవర్ x = n అయినప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ a పవర్ n = xలా కూడా రాసుకోవచ్చు. సో దాన్నే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, ఇక్కడ లాగ్ a పవర్ 10³ సారీ ఏ ఏముంది ఇక్కడ 2/3 కదా, 2/3 10³ = x. ఇక్కడ ఏమవుతుంది, లాగ్ 0.23 పవర్ 10³ = y అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏమవ్వాలి, నెక్స్ట్ x వచ్చింది y వచ్చింది కదా మనకి, x y తోటి మనకు సంబంధం లేదు, మనకి ఏం కావాలి, 1/x మైనస్ 1/y కావాలి కదా. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/x అంటే 1/x = లాగరిథమ్ ఆఫ్
ఎలా రాసుకోవచ్చు? లాగరిథమ్ ఆఫ్ 10 క్యూబ్ పవర్ 2.3లా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 క్యూబ్ పవర్ 0.23లా రాసుకోవాలి. ఓకేనా? రెసిప్రోకల్ అంటే ఇవి రెండు టర్మ్స్ కూడా రెసిప్రోకల్ అవుతాయి. అంటే ఈ వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది, దీని వాల్యూ అనేది ఇక్కడ వెళ్తుంది. పవర్ అనేది బేస్లోకి వస్తుంది, బేస్ అనేది పవర్లోకి వెళ్తుంది. ఓకేనా? ఈ చిన్న ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? 1/x మైనస్ 1/y చేయాలి. అంతే కదా, మనకి ఇచ్చింది ఏంటి? దీన్నే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1/x మైనస్ 1/y అంటే ఎలా? లాగ్ ఆఫ్ 10 పవర్ 3 2.3 మైనస్ లాగ్ ఆఫ్ 10 పవర్ 3 పవర్ 0.23 కదా. ఓకేనా? సో ఇది ఎలా ఉంది అసలు? మనకి లాగ్ a మైనస్ లాగ్ bలా ఉంది. అంతే కదా. లాగ్ a మైనస్ లాగ్ bని ఎలా రాసుకోవచ్చు? లాగ్ a/bలా రాసుకోవచ్చా? సో మనం అదే రాద్దాం ఇప్పుడు. సో లాగ్ ఆఫ్ ఏం రాసుకోవాలి? ఈక్వల్ టు లాగ్ ఆఫ్ బేస్ 10 క్యూబ్ రాస్తున్నా. ఎందుకంటే ఇక్కడ రెండు బేసెస్ అనేవి సేమ్ కదా. 10 క్యూబే కదా. సో 10 క్యూబ్ కామన్ రాస్తున్నాను. 10 క్యూబ్ ఇక్కడ ఏమవ్వాలి? 2.3/0.23 అవుతుంది అన్నమాట. ఓకే. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లాగ్ బేస్ 10 క్యూబ్ హోల్ పవర్ ఎలా 2.3ని ఎలా రాసుకోవచ్చు? 23/10 రాసుకోవచ్చు. హోల్ డివైడెడ్ బై ఎలా రాసుకోవచ్చు? 23/100 రాసుకోవచ్చు. అంతే కదా. దీన్ని ఇప్పుడు రెసిప్రోకల్ చేస్తున్నాను. అంటే ఏమవ్వాలి? లాగ్ 10 క్యూబ్ 23/10 ఇంటూ 100/23 అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా? అంటే ఇక్కడ పాయింట్ తీసేసాను కాబట్టి బై 10 పెట్టాను. ఇక్కడ కూడా పాయింట్ తీసాను కాబట్టి ఇక్కడ 2 డిజిట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 100 పెట్టాను. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నా. అంటే ఏంటి? మల్టిప్లికేషన్ బై తీసేసి, ఈ బై సింబల్ తీసేసి మల్టిప్లికేషన్ పెడుతున్నా కాబట్టి డినామినేటర్ అనేది న్యూమరేటర్లో రాస్తే, న్యూమరేటర్ అనేది డినామినేటర్లో. సో అదే చేశాను ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? 23 క్యాన్సిల్. ఇక్కడ 10 క్యాన్సిల్. అంటే లాగ్ 10 క్యూబ్ పవర్ 10 1. ఓకేనా? సో ఇప్పుడు ఏమవ్వాలి? ఇది 1/3 కదా. సో 1/3 లాగ్ 10 అంటే ఏమవుతుంది? లాగ్ బేస్ ఏ అంటే ఏమవ్వాలి? ఇది 1 కదా. సో 1/3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1/3 అన్నమాట ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.